నమస్కారం. భారత రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈరోజు సాయంత్రం నగరం నడిబొడ్డున రద్దీగా ఉండే ప్రధాన మార్గంలో జరిగిన కారు పేలుడులో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం పేలుడు ధాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగ కమ్ముకుపోవడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలు, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పేలుడుకు గల కారణాలపై పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉగ్రవాద కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. సంఘటనా స్థలాన్ని సీనియర్ పోలీసు అధికారులు సందర్శించారు. సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.